ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతంలోని ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 359వ పద్యం. మన సారథి మన సచివుడు మన వీయము మన సఖుండు మన బాంధవుడం మన విభుడు పూరుడు దేవరా మనలను దిగనాడిసనియే మనుజాధీశా. మన యొక్క సారథి మార్గదర్శకుడు రథ సారథి అన్నమాట. మనకు సజీవుడు మంత్రాంగము చెప్పువాడు, మన యొక్క వియ్యంకుడు, మనకు సగుండు స్నేహితుడు, మనకు బాంధవుడు బంధువు, మన యొక్క విభుడు వైభవమునకు కారకుడును, గురుడు పెద్ద, దేవరా దేవతాస్వరూపుడును, మనలను దిగనాడి విడిచిపెట్టి సనియన్ వెళ్ళిపోయాడు మనుజాధీశ రాజా. భావము. ఏం చెప్పమంటారు మహారాజా? మనకు సారథ్యం చేసేవాడు, తోడుగా ఉండే మంత్రాంగం చెప్పేవాడు, సన్నిహితంగా ఉండే వియ్యంకుడు, తోడు నీడలా ఉండే స్నేహితుడు, మేలు కోరే మేనభావ, వెనుదనుగా ఉండే ప్రభువు, ఆదరించే ఇంటి పెద్ద, కాపాడే దేవుడైన కృష్ణుడు మనలని వదిలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా. తర్వాత 360 పద్యం. కంటకులు నృపులు చూడగా మెంటం కంపించు యంత్రమీనము గ్రోలం గెంటించి మనము ఆలంకంటించే కొంటిమతని కరుణ కాదే. కంటకులు శత్రువులు, నృపులు రాజులు, చూస్తుండగా మెంటన్ పైన ఆకాశములో కంపించు కదులుతున్న ఎంతమంది ఉన్న మేనమున్ చేపను కోలన్ బాణముతో గెంటించి పడగొట్టి మనము వాలు గంటిన్ ద్రౌపదిని చేకొంటిమి వివాహమాడితిమి అతని యొక్క కరుణన దయవలననే కాదే కదా. భావము. శత్రురాజులందరూ కళ్ళు అప్పగించి చూస్తూ ఉండగా ఆకాశాల తిరిగే మత్స్యయంత్రాన్ని గురిపెట్టి కొట్టి మనం పాంచాలరాజు పుత్రిని పరిణయమాడింది ఆ కరుణామైన కటాక్షం వల్లనే కదా. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే